I'm your Raj sir. Today, mm, today we are going to discuss about refraction of light at curved surfaces, 10th class, Telangana State Board, and also AP. Fourth chapter, refraction of light at curved surfaces. Right. So today we'll discuss what is meant by refraction. So what are the topics we have in this? Refraction of light at curved surfaces. Refraction of light at plane surfaces we have in our ninth class. In ninth class we have plane surfaces, but here curved surfaces means the surface is curved. Okay. So if you observe the surface of this ball, cylindrical ball, how it is surface, the bottle surface is curved. It's not a plane. If you observe container means aquarium container sides, it's like cuboid shape, right? Cuboid shape, it's okay. Then it's a flat shape like glass slab. But for the water bottles, water cans, and some cylindrical objects, if you observe, the surface is curved. Such type of objects. So how the refraction takes place? Let us see in this chapter. Okay. Next, what is meant by refraction? When the light ray traveling from one medium to another medium, when light ray traveling from one medium to another medium, then what happens? Light ray traveling from one medium to another medium, it changes its direction. It deviates from its path. ఒక లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పాస్ అయినప్పుడు అది డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. ఎలా చేంజ్ చేసుకుంటుంది అని మనం వచ్చేసి నైన్త్ క్లాస్లో క్లియర్గా కాయిన్ పైకి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఓకేనా, పెన్సిల్ గ్లాస్లో వేస్తే బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసాం మనం నైన్త్ క్లాస్లో ఈ యాక్టివిటీస్ అన్ని చూసాం. ఓకేనా, సో వన్స్ ఒకసారి మీరు నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ రికాల్ చేసుకోండి. నెక్స్ట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. This is the first side heading in our textbook. Activity 1 ఇచ్చాడు ఇక్కడ. So what is that? Let us see. Just summary చూద్దాము. You observe this figure 1. So let us take it as water bottle. సో అక్కడ వాటర్ బాటిల్ ఉంది. ఆ బాటిల్ లోపల వాటర్ ఉంది, బయట ఎయిర్ ఉంది. ఓకేనా, సో వాటర్ ఎయిర్ ఉంది. సో ఇందులో విచ్ ఈజ్ డెన్సర్ మీడియం, విచ్ ఈజ్ రేరర్ మీడియం అన్నప్పుడు మనకి వాటర్ డెన్సర్ మీడియం అవుతుంది. డెన్స్ అంటే ఎక్కువ డెన్సిటీ ఉంటుంది ఎయిర్తో పోలిస్తే. ఓకేనా, కంపేర్ చేస్తే ఎయిర్ కన్నా వాటర్ ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే ఎలా చెప్తాము, హౌ కెన్ యూ డిసైడ్, నువ్వు ఎలా డిసైడ్ చేసి చెప్తావు అంటే ఏం లేదు, టూ మీడియంస్కి మనం లైట్ రేని పంపించాలి. ఎక్కడ ఎక్కువ డెన్సిటీ ఉంటే లైట్ స్పీడ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, వెహికల్స్ ఎక్కువ డెన్సిటీ ఉంటే స్పీడ్ తగ్గిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు. సో ఆటోమేటిక్గా మనకి వెహికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటే స్పీడ్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా మన లైట్ రే కూడా డెన్సిటీ ఎక్కువ ఉంటే, మెటీరియల్ సబ్స్టెన్స్ డెన్సిటీ ఎక్కువ ఉంటే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. సో వీ కెన్ అబ్జర్వ్ the speed of light in air is speed of light in air. సో మనకి ఎయిర్లో వచ్చేసి స్పీడ్ వచ్చేసి ఎలా ఉంటుందో ఒకసారి మనము చూద్దాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈస్ మనకు వచ్చేసి 3 × 10⁸. 1 minute. 3 × 10⁸ meters per second. Okay, so 3 × 10⁸ meters per second స్పీడ్, లైట్ స్పీడ్ ఎయిర్లో ఉంటుంది, గాల్లో. ఓకేనా, సో ఇది ఎయిర్లో స్పీడ్. బట్ అదే వాటర్లో వచ్చేసి మనకు స్పీడ్ వచ్చేసి
2.25 into 10 power 8 meters per second. ఓకేనా. సో మనకి ఇక్కడ వచ్చేసి వాటర్లో ఉంటుంది, అంటే వాటర్లో స్పీడ్ తక్కువ ఉంది అంటే ఎక్కువ డెన్సిటీ ఉన్నట్టు. ఎక్కువ డెన్సిటీ ఉంటే స్పీడ్ తగ్గుతుంది. ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ వాల్యూస్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇన్ kilometers per second, 3 lakhs kilometers per second in air and vacuum. Right. So like this way we can decide denser medium and rarer medium. ఓకే. సో జాగ్రత్త గుర్తుపెట్టుకొని చెప్పే పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ కంపల్సరీ నేను మీకు అసెస్మెంట్ ఎగ్జామ్లో అడుగుతాను. ఆఫ్టర్ వీడియో తర్వాత మీకు అసెస్మెంట్ ఎగ్జామ్ ఎలానైనా సరే కండక్ట్ చేయొచ్చు. ఆ ఎగ్జామ్లో నేను అడుగుతాను కాబట్టి. ఓకేనా. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫిగర్ 2లో ప్యారలల్ రేస్ వచ్చాయి, ఎయిర్ నుంచి వాటర్లోకి వస్తున్నాయి. ఇక్కడ షేడెడ్ డార్క్ రీజన్ డెన్సర్ మీడియం. సో అక్కడ వచ్చేసి హౌ టు డ్రా ద నార్మల్, హౌ టు ఐడెంటిఫై ద సెంటర్ ఆఫ్ sphere, center of curved surface. Okay, so here by using rounder, if you draw the arc at with center C, that C is nothing but the center of sphere or center of curved surface. So here of which curved surface is a part is called as a center of curvature అని చెప్పాడు. So here C is the center of curved surface. Okay, so now here this one. Next, pole. What is pole? So clearly underlined, see here, the center of the curved surface is called the pole. Curved surface center ni manam pole antunamu. So already you have learned in the mirror first chapter, reflection of light at curved surfaces, reflection lo winner. Okay na. The line that joins the center of curvature and the pole is called principal axis. So you can see the principal axis, right? So మీకు క్లియర్గా ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ఓకే, క్లియర్గా వచ్చేసి మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఫినిష్డ్. నెక్స్ట్ హియర్ figure 2, figure 3. Here situations, observe carefully. If a light ray passing through center, any direction, ఇలా సెంటర్ నుంచి పాస్ అయితే మాత్రం అది అన్డీవియేటెడ్ రే, అసలు డైరెక్షన్ చేంజ్ చేసుకోదు నన్ను. ఓకేనా. లైట్ రే పాసింగ్ త్రూ సెంటర్, ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే, స్ట్రైట్ లైన్లోనే వెళ్ళిపోతుంది. ఓకే, అండర్స్టూడ్. హియర్ వాట్ ఈస్ ద రీజన్ మీన్స్, హియర్ దట్ ఈస్ ద నార్మల్, ఇట్ ఈస్ కోయిన్సైడ్ విత్ నార్మల్. ఓకే. నెక్స్ట్ కేస్ 1, కేస్ 1, కేస్ 2, కేస్ 3 మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో లెట్ us explain, let me explain case 1. let us learn these 4 cases. చూడండి ఒకసారి. కేస్ 1లో ఏమి ఇచ్చాడు, ఏ రే ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో రే వచ్చేసి ప్యారలల్గా వెళ్ళి ఆ తర్వాత మనకి క్లియర్గా మనకు వచ్చేసి 9th క్లాస్లో నేర్చుకున్నాము ఒక టాపిక్, ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద మీడియం. లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. సో యాక్చువల్గా అది ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకే. సో ఆ డైరెక్షన్లో వెళ్తుందా, వెళ్ళదు. ఓకేనా. సో ఇటు బెండ్స్ టువర్డ్స్ నార్మల్, మనకి యాక్చువల్గా అదే డైరెక్షన్లో వెళ్ళకుండా మనకు నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఎప్పుడు అవుట్ సైడ్ రేరర్ మీడియం, ఇన్సైడ్ డెన్సర్ మీడియం ఉన్నప్పుడు మనకి నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఓకేనా. సో జస్ట్ రిమెంబర్, రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్,
రేరర్ టు డెన్సర్ ట్రావెల్ చేసినప్పుడు ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఓకేనా, ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. సో మనకు నార్మల్ వైపు బెండ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఏ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ ఆపోజిట్ అవే టు నార్మల్. ఓకేనా, అవే టు నార్మల్, నార్మల్కి దూరంగా వెళ్ళిపోతుంది అనేది మనకి వచ్చేసి పాయింట్స్. సో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ వెరీ సింపుల్ క్లియర్ అబ్జర్వేషన్. ఇక్కడ వచ్చేసి రే ఇలా వెళ్ళిపోవాలి. చూడండి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి రే మనకు దాని డైరెక్షన్లోనే ఇలా వెళ్ళిపోవాలి. బట్ అలా వెళ్ళిపోయిందా? లేదు. ఏమైంది నాన్న? నార్మల్ వైపు బెండ్ అయింది. ఓకేనా, సో మనకి నార్మల్ ఎక్కడ ఉంది చూడండి. ఇదిగో ఈ డాటర్ లైన్ మనం నార్మల్ అంటున్నాం. బట్ అలా వెళ్ళకుండా అది వచ్చేసి నార్మల్ వైపు బెండ్ అయ్యి ఇలా వెళ్తుంది. ఓకే, సో అంటే మనకు వచ్చేసి ఇది డీవియేషన్, అంటే డైరెక్షన్ అక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ చేసుకుంది. ఓకేనా, సో జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఇలా వెళ్ళాల్సినవే మనకు బెండ్ అయిపోయింది డౌన్వర్డ్, అంటే మనకి నార్మల్ వైపు బెండ్ అయిపోయింది. రేరర్ టు డెన్సర్ ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్. ఓకే, సో కాన్సెప్ట్ ఒకటే కాన్సెప్ట్ అన్ని ఫిగర్స్ మనం అప్లై చేస్తాము. ఓకేనా, సో నెక్స్ట్ ఇట్ షుడ్ గో లైక్ దిస్. చూడండి, ఇలాగా డీవియేట్ కాకుండా ఇలా వెళ్ళిపోవాలి నెక్స్ట్ పిక్చర్లో మనకు. ఓకేనా, బట్ ద రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. నార్మల్కి దూరంగా వెళ్ళిపోతుంది. ఓకేనా, సో చూడండి, అవే టు నార్మల్. నార్మల్ వైపు బెండ్ కాలే, నార్మల్కి అదర్ సైడ్ బెండ్ అయిపోయింది మనకు. ఓకేనా, ఎస్, I hope you understood these two concepts. Next, apply the same scenario for the figure 4b and 4c and 4d. Yes children. Next, image formation derivation of curved surface formula. So listen carefully. Here now we are at curved surface formula. సో డైరెక్ట్గా మనం వచ్చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములాకి వెళ్ళిపోదాము. డెరివేషన్తో మనకి ఏం పని లేదు, గుర్తుపెట్టుకుందాము. సో అవర్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా దిస్ ఈజ్ అవర్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. n2 by v minus n1 by u is equals to n2 minus n1 by r అనేది మన కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా అవుతుంది. సో ఇందులో u మీన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v means image distance, and n1 and n2 are the refractive indices, and capital R is curved radius of curved surface. Let me show you these terms in the figure. ఫిగర్లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిగర్లో where is object distance, where is image distance means see here O is the object. From P to O is object distance, that is U, and pole to image here up to I means image. This is image distance V, and clearly mentioned in the figure, it is clearly mentioned. What mentioned? One see here, N1 refractive index of first medium, N2 refractive index of second medium. Means one is rarer medium, one is denser medium. Sir, how to identify and how to take n1 and n2 means where the ray is starting, incident ray, medium, we can take n1. Incident ray ఏ మీడియంలో ఉంది? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇన్సిడెంట్ రే ఇక్కడ ఉంది, మనకు ఇన్సిడెంట్ రే అక్కడ ఉంది కాబట్టి మనకు ఆ మీడియంనే మనం ఏం తీసుకుంటున్నాం? n1గా తీసుకుంటున్నాం. రిఫ్రాక్టెడ్ రే ఇక్కడ ఉంది, సో అందుకే n2 మనం అక్కడ తీసుకుంటున్నాం. వెరీ సింపుల్, క్లియర్. ఓకే,
So next, radius of curvature means from center we have to take. Clearly from center to pole. Center to pole radius rounder తో తీసుకునే మన radius మనకు radius of curvature. So everything was explained. Okay. Next children, here one concept is there. So somewhat important topic. What is that means? Plane surface, curved surface, plane surface. What is the difference? For the plane surface, curved surface, let me draw the curved surface once we observe. So now here radius, for example, 1 centimeter, radius 2 centimeters, radius 3 centimeters. Here radius is increasing. Okay, radius is increasing means what you can observe here? Curvature increasing, right? Curvature increasing. Radius increasing, curvature increasing. Okay. Then once upon a time, here radius increases. If radius approaches infinity, this surface becomes a flat surface. What we are seeing our earth is spherical, but మనం ఏం చూస్తున్నాం, రోడ్డు ప్లేన్ గా చూస్తున్నాం. అలాగా ఎప్పుడైతే ఆర్ వాల్యూ ఇన్ఫినిటీ అవుతుందో అప్పుడు మనకి జస్ట్ ఫ్లాట్ లాగా అనిపిస్తుంది. బట్ వీ కెన్ టేక్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్, వీ హ్యావ్ టు టేక్ ఆర్ ఇన్ఫినిటీ. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీగా మనం తీసుకుంటాము. ఓకేనా? సో మనం అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ R, radius of curvature of plane mirror, we have to consider as infinity. I hope you understood. Okay. So that's why if you substitute R value infinity, then what happens? You substitute R value infinity, then total 1 by infinity 0, 1 by infinity 0. So that's why RHS value 0, then transpose this negative term other side, it becomes a positive term. Okay, so it's very clear. Remember here very important note is radius of plane mirror infinity, right? And the formula of plane surface also n2 by v is equal to n1 by u, right? So please note this formula. So ఏవైతే నేను బాక్స్లో చేస్తున్నానో కంపల్సరీ మీకు ఎవరైతే మనకి యాప్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. సో ఎగ్జాంపుల్ 1, హియర్ ద ఎగ్జాంపుల్ 1, సో గివెన్ ఫిష్ ఎగ్జాంపుల్, రైట్? ఎ బర్డ్ ఈస్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ డౌన్ టువర్డ్స్ ద సర్ఫేస్. ఒక బర్డ్ అనేది వర్టికల్గా కిందికి వస్తుంది, అంటే ఇలాగ వస్తుంది, పైనుంచి కిందికి వస్తుంది. వచ్చినప్పుడు ఈ బర్డ్ ఫిష్కి ఎలా కనిపిస్తుంది అనేది మనకు క్వశ్చన్ అనమాట. ఈ బర్డ్ ఫిష్కి ఎలా కనిపిస్తుంది? ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి కిందికి వచ్చేస్తుంది, ఆ ఫిష్ని క్యాచ్ చేయడం కోసం వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఈ బర్డ్ ఫిష్కి ఎలా కనిపిస్తుంది? సో క్లియర్లీ వన్స్ అబ్జర్వ్ ద క్వశ్చన్ హియర్, హౌ ఇట్ ఈస్ గివెన్ క్లియర్లీ. హౌ దెన్ ద బర్డ్ విల్ అపియర్ టు ద ఫిష్. బర్డ్ ఫిష్ కి ఎలా కనిపిస్తుంది అని అడిగాడు ఇక్కడ. ఓకేనా? సో వెరీ సింపుల్ వే. ఇక్కడ వచ్చేసి మనము వాటర్ డెప్త్ చూసినప్పుడు వాటర్ డెప్త్ అనేది మనకు తక్కువగా కనిపిస్తుంది. అంటే అపోజిట్, మనం ఇన్సైడ్ వాటర్ లోపల ఉంటే, మనం వాటర్ లోపల ఉన్నప్పుడు మనకు ఆపోజిట్గా బయట ఉన్న ఆబ్జెక్ట్ హైట్ ఎక్కువ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బీచ్లో కానీ స్విమ్మింగ్ పూల్లో మనకు లెగ్స్ బెండ్ అయిపోతాయి, ప్లస్ చిన్నగా షార్ట్గా కనిపిస్తుంటాయి. ఓకే, మనం గ్లాస్లో కూడా యాక్టివిటీస్లో చూడొచ్చు, మన షార్ట్స్లో కూడా నేను ప్లేస్ చేస్తాను. ఆ కాయిన్ అనేది పైకి వచ్చినట్టు కనిపిస్తుంది, అంటే మనకు డెన్సర్ మీడియంలో డెప్త్ ఉన్నదానికన్నా చిన్నగా కనిపిస్తుంది. ఆపోజిట్గా డెన్సర్లో ఉన్న వాళ్ళకి రేరర్ మీడియంలో ఉన్న ఆబ్జెక్ట్ హైట్ ఉన్నదానికన్నా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్డ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్లో 5 మీటర్స్ హైట్లో ఉంది అనుకున్నాం. 5 మీటర్స్ హైట్లో ఉంది, బట్ ఒక సెకండ్లో
ఇక్కడ వాటర్ సర్ఫేస్ని రీచ్ అయింది అనుకుందాం. 1 సెకండ్లో వాటర్ సర్ఫేస్ని రీచ్ అయితే, బట్ ఇదే ఫిష్ ఆ బాడీకి 10 మీటర్స్ హైట్లో కనిపిస్తే అనుకుందాం, 10 మీటర్స్ హైట్లో కనిపిస్తే ఆ ఫిష్ మళ్ళీ వాటర్ని టచ్ చేసినప్పుడు, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇమేజ్ రెండు వాటర్ని ఒకేసారి టచ్ చేసినప్పుడు ఒకే 1 సెకండ్లో యాక్చువల్గా బర్డ్ 5 మీటర్స్ ట్రావెల్ చేస్తే బర్డ్ ఇమేజ్ అనేది అదే 1 సెకండ్లో మనకు 10 మీటర్స్ ట్రావెల్ చేసినట్టు ఫిష్కు అనిపిస్తుంది. యాక్చువల్గా బయట ఉండి చూసిన వాళ్ళకు 5 మీటర్స్ 1 సెకండ్లో ట్రావెల్ చేస్తుంది. బట్ ఫిష్ ఎలా చూస్తుంది? ఫిష్కి 10 మీటర్స్లో కనిపిస్తుంది కాబట్టి 1 సెకండ్లో 10 మీటర్స్ ట్రావెల్ చేసినట్టుగా ఫిష్కి కనిపిస్తుంది. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకుంటాం? యాజ్ పర్ ద అబ్జర్వర్ ఈజ్ అవుట్ సైడ్, హూ ఈజ్ అవుట్ సైడ్ ద అబ్జర్వర్. సో యాజ్ పర్ దట్ అబ్జర్వర్ హూ ఈజ్ అబ్జర్వింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ద బర్డ్ స్పీడ్ ఈజ్ 5 meters per second. Bird speed is 5 meters per second. But as per fish 10 meters 1 సెకండ్లోనే ట్రావెల్ చేసినట్టుగా ఫిష్ అనుకుంటుంది. సో నౌ టెల్ మీ ద ఆన్సర్స్. ఏబిసిడి ఇచ్చాడు, ఇందులో 2 ఆప్షన్స్ కరెక్ట్. ఏ, హౌ అపియర్స్ బర్డ్ విల్ అపియర్ టు ద ఫిష్. బర్డ్ ఫిష్కి ఎలా కనిపిస్తుంది? బర్డ్ ఫిష్కి ఫార్దర్ అవే దెన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్. అంటే బర్డ్ ఫిష్కి ఉన్న డిస్టెన్స్ కన్నా చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్లోజర్ దెన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్. ఏ బి రెండు అపోజిట్ కాబట్టి ఏ రైట్ అయితే బి రాంగ్ అవుతుంది. మూవింగ్ ఫాస్టర్ దెన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. దాని యాక్చువల్ స్పీడ్ కన్నా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, కరెక్టే కదా? ఓకేనా? అది దాని స్పీడ్ వచ్చి 5 మీటర్ పర్ సెకండ్, బట్ ఫిష్కి 10 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ కనిపించేస్తుంది. సో కాబట్టి మనకి బోత్ ఏ అండ్ సి ఆన్సర్స్ అవుతాయి మనకు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఎక్సలెంట్ కాన్సెప్ట్, ప్లీజ్ క్యాచ్ ఇట్. నెక్స్ట్, okay, so we have solution also. I am skipping this, and example 2 also, just by applying sign conventions and object distance, it is at x distance. So by applying this formula you will get x is equal to r by n minus 1. Okay, so this formula is very very important. Directly you can remember this. X is equal to r by n minus 1. Then what does it mean? X means object distance, right? Then r means radius of curvature of the sphere. Next, n is the refractive index of sphere. So from this, so in IIT also this formula is very important. Remember this formula, x is equal to r by n minus 1. If any 2 values given, you can find the third value, right? Next, example 3 also one of the problem. By substituting you will get it. PQ dot is at center means a transparent glass sphere has a small opaque dot at its center. Center దగ్గర ఇప్పుడు మన దగ్గర స్పియర్ బాల్ ఉంది, దాని సెంటర్ దగ్గర ఒక opaque dot అంటే బ్లాక్ ఒక డాట్ ఉంది, మనం చూడొచ్చు. Does the apparent position of the dot appear to the same as its actual position when observed from outside? మనం బయట నుంచి చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్ గ్లాస్ ఉంది, స్పియర్ గ్లాస్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అనుకుందాము. ఆ 5 సెంటీమీటర్స్ దగ్గరే కనిపిస్తుందా మనకి ఆ డాట్, లేదంటే దగ్గర కనిపిస్తుందా దూరం కనిపిస్తుందా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో అడిగినప్పుడు మనకి ఏమొచ్చింది నాన్న ఆన్సరు? ఆబ్జెక్ట్ మనకు వి ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనకు రేడియస్ డిస్టెన్స్ దగ్గరే ఫామ్ అయింది. సో సేమ్ పొజిషన్ సెంటర్ దగ్గరే కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వి ఎంటర్ టు ద lenses. What is mean by lens? A lens is formed when a transparent material is bounded by 2 surfaces of which one or both surfaces are spherical. అంటే ఒక సర్ఫేస్ కానీ లేదంటే 2 సర్ఫేస్లు కానీ
స్పెరికల్ కర్వ్డ్ ఉండాలి. వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్, ఓకేనా. సో వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు మీకు షార్ట్స్లో చూపిస్తాను. టిన్ కానీ వాటర్ బాటిల్, మీరు ఒకసారి టిన్ను వాటర్ నింపినప్పుడు బ్యాక్ సైడ్ హ్యాండ్ పెట్టండి, పెద్దగా కనిపిస్తుంది ఎన్లార్జ్డ్ అయ్యి, ఓకేనా. వాటర్ బాటిల్ బ్యాక్ సైడ్ ఉన్న టెక్స్ట్ కానీ చదవండి, ఎన్లార్జ్డ్గా మనకు డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తాయి చాలా పెద్దగా, ఫింగర్స్ కానీ పట్టుకున్నప్పుడు, ఓకేనా. సో మనకి ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ని బౌండ్ చేయాలి, అంటే దాన్ని బైండ్ చేయాలి, ఓకేనా. సో మన వాటర్ బాటిల్లో వాటర్ని బైండ్ చేస్తున్నాం, కర్వ్డ్ సర్ఫేస్ని యూజ్ చేసి బైండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ లెన్స్ ఫామ్ కావాలంటే ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండెడ్ బై 2 సర్ఫేసెస్ ఆర్ అట్లీస్ట్ 1 సర్ఫేస్ షుడ్ బి కర్వ్డ్. ఒక సర్ఫేస్ అన్న మినిమం కర్వ్డ్ ఉంటే దాన్ని లెన్స్గా ట్రీట్ చేస్తాము. వన్ సీ ద బిలో ఫిగర్స్ 6A, 6B, 6C, D, E, F. ఓకే, ఇక్కడ వచ్చేసి సి చిల్డ్రన్, మనకి ఇలా ఉండే సర్ఫేస్ని కాన్వెక్స్ సర్ఫేస్ అంటాము. బల్జ్డ్ అవుట్, ఇలా బయటకు ఉన్న సర్ఫేస్ని కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. ఇలా ఉంటే కాన్వెక్స్ సర్ఫేస్, ఇలా ఉంటే ఈ సర్ఫేస్ని కాన్వెక్స్ అంటాం, ఇది కాన్కేవ్. సో మనకి ఇక్కడ ఈ సర్ఫేస్, ఈ లెన్స్ ఎన్ని కాన్వెక్స్ సర్ఫేస్లు ఉన్నాయి? 2 కాన్వెక్స్ సర్ఫేస్లు ఉన్నాయి కాబట్టి దీన్ని బై అంటే 2, మోనో అంటే 1, బై 2 2, ట్రై అంటే 3, ట్రయాంగిల్, బై బైనామియల్, ఓకే, మోనోమియల్. 2 సర్ఫేసెస్ కాన్వెక్స్ ఉన్నాయి కాబట్టి సో ద నేమ్ హ్యాస్ కేమ్ హియర్ బై కాన్వెక్స్ లెన్స్, ఓకేనా. ఇక్కడ ఒక సర్ఫేస్ ప్లేన్ ఉంది, ఇంకో సర్ఫేస్ వచ్చేసి మనకు ఒక సర్ఫేస్ ప్లేన్ ఉంది, ఇంకో సర్ఫేస్ కాన్వెక్స్ ఉంది కాబట్టి ప్లేనో కాన్వెక్స్ అంటున్నాం, ఓకే. నెక్స్ట్ సర్ఫేస్ కాన్కేవ్ ఉంది, ఇంకో సర్ఫేస్ కాన్వెక్స్ ఉంది, కాన్కేవో కాన్వెక్స్, అండర్స్టూడ్. నెక్స్ట్ బోత్ సర్ఫేసెస్ ఆర్ కాన్కేవ్, 2 కాన్కేవ్లే ఉన్నాయి మనకి కాబట్టి మనం ఏమంటున్నాం? బై కాన్కేవ్ లెన్స్ అంటున్నాం. సో జనరల్లీ we read as concave lens, జనరల్గా మనం కాన్కేవ్ లెన్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ కూడా జనరల్ నేమ్ ఈస్ ఫర్ బై కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ ఆల్సో కాన్వెక్స్ లెన్స్, జనరల్గా కాన్వెక్స్ లెన్స్ అంటాము, ఓకే. నెక్స్ట్ అనదర్ నేమ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ ఈస్ కన్వర్జింగ్ లెన్స్, అనదర్ నేమ్ ఫర్ concave lens is diverging lens. I hope you understood. Next figure 6E, plano concave lens. First surface plane ఉంది, ఓకేనా. నెక్స్ట్ సర్ఫేస్ వచ్చేసి మనకు కాన్కేవ్ ఉంది, సో ప్లేనో కాన్కేవ్. నెక్స్ట్ కాన్వెక్స్, లెఫ్ట్ సైడ్ సర్ఫేస్ కాన్వెక్స్ అండ్ రైట్ సైడ్ సర్ఫేస్ కాన్కేవ్, సో కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్, ఓకే. So mostly we use convex lens and concave lens in this chapter. So carefully observe. Now let us learn about the radius of curvature. How we get R1 and R2. మనకు R1 R2 ఎలా వస్తాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాము, చూడండి ఒకసారి, ఓకేనా. Here how to draw this lens also, you can draw very simple way. Center of curvature is points given. Yes children, and see here. See, to draw this concave mirrors, first draw the horizontal line, okay, only line. After that you mark a point, then after 2 centimeters take, okay. Then after 2 centimeter after, here from the center you can draw here a circle more than 2 centimeter from center C1. Here from center C2 also you can draw one more circle, okay. Here like this you can draw, right. So now here, so one of the center C1, another center C2,
So by drawing you can get it. Okay. See, here the two curved surfaces are there. Okay. So for example, here which is C1, which is C2, how to consider? Okay. So which is principal axis? Alright. Here which is C1, which is C2 means first incident ray. I am taking one of the incident ray like this. First this incident ray strikes which circle, which sphere? This sphere. So the concern sphere center is here. So that is C1. So very clear. Understand. Please understand. Then after the concern radius of curvature, we have to take it as R1. Finished. Then other one is C2. Other one is R2. So radius also we have to consider from the pole. Optic center. We can call it as optic center. Let us discuss. Okay. C1, C2. I hope you understood C1 and C2. First incident ray strikes which surface, that corresponding surface center is considered as C1. Then other surface center considered as C2. Okay, the corresponding C1 radius is R1, the corresponding C2 radius is R2. Okay, I hope you understood. On see the underlined statements, and center of curvature also given. The center of the sphere which contains the part of the curved surface is called center of curvature. So we have two center of curvatures. It is denoted with C. Next to C1 and C2, the distance between the center of curvature and the curved surface is called radius of curvature R1. Okay. R1. So if you observe, the radius of curvature is, this is the radius of curvatures, that is R1, and this is radius of curvature, this is R2. Okay, clearly mentioned. Up to we have to take optic center or pole. Alright. The next definition, optic center definition. The line joining the point C1 and C2 is called principal axis. The midpoint of a thin lens is called optic center of lens P. Next, focal length of the lens. See children, focal length of the lens, how to identify means, in concave mirror we discussed all the parallel rays converges at focus. So already discussed what is f1, where is f1, where is which is f1, which is c1 means. See, first incident ray strikes this surface. First incident ray strikes this surface means that corresponding surface center is where is the corresponding center? The corresponding center is here, that is C1. So that's why first incident ray strikes which surface, that surface center we consider as C1. So very important, and sign conventions also we have to apply. Be careful, remember. And that concern center of curvature only we have, on that side only we have the focus also, f1 also in that same position. Right. So the other side, so if you observe the convex lens C1 and f1, other side of the object, compulsory light ray starts from the object only. So object is here, whether it is candle or sunlight. Okay, whether it is candle or sunlight, object is, light ray starts from light source. So object is left side means
then the concern F1 and C1 other side we are getting from the concept. Okay, right children. So this is the converging lens. This is nothing but magnifying glass. All the parallel beam of rays, they are converging at a focus. So this is the principle. We are burning the matchstick with sunlight. So all the rays, sun rays, total after refraction, they converges at focus. They converges at focus, all the rays. So that's why total all the sun rays, heat will be concentrated at one place. So that's why the heat energy integrated and it will heat up the paper or matchstick and it catches fire after some time. I hope you understood. Yes. So that's why it is converging total parallel rays. So that's why the name has given converging lens. It's a very important point. Note this point. Okay. And next, if you observe the edges of the lens here up and down, it is like V shape. So that's why it is denoted with this lens is denoted with like this, up arrow and down arrow. If you join, then you will get. Okay. So remember this. Then the denotation of concave lens is like this. This is the denotation. Okay. Yes. Next, figure 8b, parallel rays. It is similar to, we can converse to convex mirror in the first chapter. Convex mirror in the first chapter. Okay. So how? See once. This is a parallel ray. After incidence, how it is reflecting means it seems to coming from focus. If you extend back, it seems to coming from focus. మీరు రిఫ్రాక్టెడ్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఫోకస్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అన్ని రేస్ అంతే, ప్యారలల్ రేస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ సీమ్స్ టు కమింగ్ ఫ్రమ్ ఫోకస్. అది ఫోకస్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది మనకి. సో నౌ దీస్ ఆల్ రేస్ వి కాల్ ఇట్ యాజ్ డైవర్జింగ్ రేస్. మనకు డైవర్జింగ్ రేస్ వస్తాయి. సో నౌ this lens is, that's why this lens is named as diverging lens. I hope you understood. So from this we can learn ray rules also. Ray rule 1, if incident ray is parallel to principal axis, after refraction from the convex lens it passes through focus. And ray rule 1 for concave lens, if the incident ray is parallel to principal axis, after refraction it appears to diverge from focus. Focus నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ ద రే రూల్ 1 ఫర్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఆల్సో. సో నెక్స్ట్ ఫిగర్ 8C 8D జస్ట్ రిప్రజెంటేషన్తో మనకి డినోషన్తో మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఎస్. Next, we are entering into the ray rules. Ray rules of lenses. Lens ray rules గురించి మనము మాట్లాడుకుందాం. ఇక్కడ వెరీ సింపుల్ నాన్న. ఇక్కడ వచ్చేసి సిచ్యువేషన్ లాగా ఇచ్చాడు. రే రూల్ 1, రే రూల్ 2, రే రూల్ 3, రే రూల్ 4 రే రూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రే రూల్ 1 వచ్చేసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. Ray rule 1 is given as situation 1. So what is the situation 1? Ray passing along the principal axis. Any ray passing along the principal axis is undeviated. It means ఒకవేళ ఇన్సిడెంట్ రే అనేది along the principal axis అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ని తాకుతూ ఇలా వెళ్తే అది అన్డీవియేటెడ్ అంటే డైరెక్షన్ని చేంజ్ చేసుకోదు, అలానే వెళ్ళిపోతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. సో డైరెక్షన్ స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, బెండ్ అవ్వదు అని చెప్తున్నాడు రే రూల్ 1. ఇందులో హిడెన్గా ఇంకొక పాయింట్ ఉంది. ఏంటంటే అది ప్రిన్సిపల్ యాక్సిస్ని వెళ్తుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తుంది అన్నప్పుడు మనకు ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. ఏంటంటే అది
సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనకు ఆప్టిక్ సెంటర్ నుంచి కూడా పాస్ అవుతున్నట్టే. ఇక్కడ మనకు ఆప్టిక్ సెంటర్ అనేది ఉంటుంది. ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయిన అన్డీవియేటెడ్ రేనే. అదే మనకు నెక్స్ట్ పాయింట్. రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ అన్నాడు. సిచ్యువేషన్ 2. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇన్సిడెంట్ రే పాస్ అయితే ఏమవుతుంది? ఎనీ రే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఈజ్ ఆల్సో అన్డీవియేటెడ్. సో అంటే మనకి ఇక్కడ వచ్చేసి మీరు నెక్స్ట్ కేసెస్ చూడొచ్చు. ఈ నెక్స్ట్ కేసెస్లో కూడా మనకి చూడండి ఇలా వెళ్ళిపోయింది అంతే. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోయింది. అది ఏ లెన్స్ అయినా సరే ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే మాత్రం స్ట్రైట్గా డైరెక్షన్ని చేంజ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మనకు వచ్చేసి 10A 10B వచ్చేసి సిచ్యువేషన్ 2, 9B వచ్చేసి సిచ్యువేషన్ 1 ఇక్కడ వచ్చేసి. ఓకేనా? సో ఇది విషయం. సో నా ఉద్దేశంలో ఈ 2 సిచ్యువేషన్స్ ఒకటే అంటాను. ఎందుకు అంటే సిచ్యువేషన్ 1 సిచ్యువేషన్ 2లో ఈ బోత్ కేసెస్లో రే అనేది ఆప్టిక్ సెంటర్ నుంచే కామన్గా వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకునే పాయింట్. అది ఎలాంగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళినా, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళినా ఆప్టిక్ సెంటర్ నుంచి మాత్రం కంపల్సరీ వెళ్తుంది. సో సిచ్యువేషన్ 1 సిచ్యువేషన్ 2 సింపుల్ పాయింట్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఇఫ్ ఇన్సిడెంట్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే, అంటే రిఫ్రాక్షన్ జరగదు, స్ట్రెయిట్ గా వెళ్ళిపోతుంది బెండ్ అవ్వకుండా అనేది మనకు పాయింట్. సిచ్యువేషన్ 3 మీన్స్ రే రూల్ 3 గా తీసుకుందాము. రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా వెళ్తే మనం బ్యాక్ సైడ్ ఫిగర్ 88 చూసాం. మనం బ్యాక్ సైడ్ 88 8Bలో చూసాం కదా, అదే రేస్ ట్రావెలింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్యారల్ గా వెళ్తే ఇన్సిడెంట్ రే కండిషన్ ఇచ్చాడు. We know that the rays passing parallel to the principal axis converges at the focus. Convex lens అయితే converges at focus. If it is concave lens appears to diverge from the focus. I show in figure 8A 8B 8C 8Dలో ఉన్నది మనకు బ్యాక్ సైడ్ పేజ్లో చూడొచ్చు మీరు టెక్స్ట్ బుక్లో. ఓకేనా? అది సిచ్యువేషన్ 3. సిచ్యువేషన్ 3 అంటే ప్యారలల్ రేస్ converges at focus or diverges, it appears to diverge from focus. సేమ్ చాప్టర్ 1 కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ మనకు రే రూల్సే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిచ్యువేషన్ 4 రే పాసింగ్ త్రూ ఫోకస్. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఇన్సిడెంట్ రే కేస్ ఏమి ఇచ్చాడంటే రే పాసింగ్ త్రూ ఫోకస్. ఓకే, ఒకసారి మనము కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే, ఓకే సో ఇలా తీసుకున్నాము. కాన్కేవ్ మిర్రర్లో మనం ఒక అది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకున్నా, ఇన్సిడెంట్ రే ప్యారలల్గా వెళ్ళింది అనుకోండి. ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్. ఇక్కడ ఏం చక్క ఫోకస్ నుంచి వెళ్తుంది. అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఏం చెప్పాడు, ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలల్. దీనికి ఆపోజిట్ తీసుకుందాం. దీనికి ఇప్పుడు ఆపోజిట్ తీసుకుంటే ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ఫోకస్, ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ఫోకస్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ఫోకస్ నుంచి వెళ్తే ప్యారలల్కి రిలేషన్ ఉంది, ప్యారలల్ వస్తే ఫోకస్కి రిలేషన్ ఉంది. ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ కూడా అంతేనా. ఇక్కడ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. అక్కడ కూడా అంతే కదా. ఇన్సిడెంట్ రే మనకి ఇలా అయినా చూడొచ్చు, లేకపోతే ఇలా అయినా చూడొచ్చు. ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ చేసాం. ఓకేనా? సో మనకి సేమ్ మన కన్వర్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ చాప్టర్ 4th చాప్టర్. ఓకే, నెక్స్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్కేవ్ లెన్స్ నౌ. ఓకే, సో కాన్కేవ్ లెన్స్లో ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. కాన్కేవ్ లెన్స్లో ఫోకస్ నుంచి వెళ్ళదు, ఫోకస్ F2 డైరెక్షన్ తీసుకోవాలి మనం. ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ F2, అంటే F2 నుంచి పాస్ అవుదామని వస్తుంది. బట్
it diverges and it parallel to principal axis. మీరు స్కేల్ తీసుకొని క్లియర్గా ఇది అందరూ 98 మెంబర్స్ 98% చాలామంది మిస్టేక్ చేసే రే డయాగ్రామ్ ఇది. ఓకేనా? సో వాళ్ళు ఏం తీసుకుంటారు, ఈ ఫోకస్ నుంచి తీసుకుంటారు, F1 నుంచి కాదు కనా. సో మనకి దిస్ ఈజ్ ద డయాగ్రామ్స్, రైట్? సో హ్యావ్ యూ అండర్స్టూడ్ వై ద F1 ఈజ్ హియర్? F1 మనకు కాన్కేవ్ లెన్స్కి ఆబ్జెక్ట్ సైడ్ ఎందుకు వస్తుంది చూడండి. ఏం చెప్పాను నేను, ఇన్సిడెంట్ రే ఏ సర్ఫేస్ని అయితే స్ట్రైక్ చేస్తుందో ఫస్ట్ ఆ సర్ఫేస్ C1 తీసుకుంటాం. చూడండి ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఏ సర్ఫేస్ని స్ట్రైక్ చేస్తుంది, ఫస్ట్ సర్ఫేస్ కాన్కేవ్ ఉంది కాబట్టి కాన్కేవ్ సర్ఫేస్ సెంటర్ మనకి సేమ్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే కాన్కేవ్ సర్ఫేస్ కాబట్టి. ఓకేనా? ఆ ఫస్ట్ సర్ఫేస్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్ అయ్యే సర్ఫేస్ సెంటర్ని మనం C1 గా తీసుకుంటున్నాము. ఇట్స్ వెరీ సింపుల్, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. అదర్ సైడ్ C2 and F2 we can take it, right? Yes, so total ray rules finished children. సో ఇదొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు బోర్డ్ టీచింగ్ అని చేస్తాను ఇదొకటి, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఎలాగా ఇది వచ్చేసి బోర్డ్ ఎగ్జామ్లో కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే ఇది ప్రతిసారి కంప్లీట్ ద రే డయాగ్రామ్ అని బిట్ అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు ఈ 2 కేసెస్లో కాన్వెక్స్ కాన్కేవ్లో ప్యారలల్ రేస్ ఇచ్చిన మనకు సింగిల్ రే ఇచ్చిన దాన్ని మనం కంప్లీట్ చేయాలి. వచ్చేసి ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ తర్వాత ఉన్నాయి, అది మనం వచ్చినప్పుడు అక్కడ చూద్దాం. ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ చాప్టర్ కాన్కేవ్ ఫిగర్స్, ఇంకా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాన్కేవ్ ఫిగర్ సార్ దీని ఫిగర్ ఇవ్వలేదు అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ అంటే మనకు ఇదే ఫిగరు, ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ దెన్ రిఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్టెడ్ టు ఫోకస్. ఈ రిఫ్రాక్టెడ్ రేస్ అన్ని మనకు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో ఫోకస్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అండ్ హైలీ డిమినిష్డ్. సో మనకు వచ్చేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో మనం పేపర్ని కానీ మ్యాస్టిక్ బర్న్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ సన్ అవుతుంది, ఇమేజ్ వచ్చేసి అక్కడ స్మాల్ డాట్ వచ్చి మనకు అక్కడ మ్యాచ్ స్టిక్ పైన పెడుతున్నాం కదా, అది మనకు సన్ ఇమేజ్ అవుతుంది, హైలీ డిమినిష్డ్. ఓకేనా? దట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్ట్ హైలీ డిమినిష్డ్ అండ్ ఇమేజ్ ఫార్మ్డ్ టు F1 ఫోకస్. సో దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఫోకల్ లెంత్. The distance between convex lens to converging point is nothing but focal length of convex lens. Okay, so మనం వచ్చేసి ఫస్ట్ కేస్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీకి 8A ఫిగర్ ఏనా. నెక్స్ట్ ఈ ఫిగర్స్ అన్ని హ్యాపీగా చక్కగా డ్రా చేయొచ్చు. మీకు రే డయాగ్రామ్స్కి కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, మెజర్మెంట్స్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను ట్రై చేస్తాను. బట్ ఒకసారి కన్వర్స్ తీసుకోండి. కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్టు బియాండ్ సి తీసుకున్నప్పుడు ఇమేజ్ బిట్వీన్ F అండ్ C వచ్చింది. అలాగే బట్ ఇక్కడ 2 రే రూల్స్ అప్లై చేస్తున్నాము. కాన్కేవ్ మిర్రర్లో కాకుండా కాన్వెక్స్ లెన్స్లో ఓన్లీ మొత్తం మీద ఎక్కువగా యూజ్ చేసేవి ప్యారలల్ రే. ఇఫ్ ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసెస్ త్రూ ఫోకస్. ప్యారలల్ రేకి ఫోకస్కి రిలేషన్ ఉంటుందని మనకి తెలుసు. ఓకేనా? సో మనకి కంపల్సరీగా అది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ప్యారలల్ రే ఇన్సిడెంట్ రే ఇస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసెస్ త్రూ ఫోకస్. ఇఫ్ ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఇట్ ఈస్ అన్డీవియేటెడ్ రే. మనకి ఇన్సిడెంట్ రే అనేది మనకు ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అయితే మాత్రం అన్డీవియేటెడ్ రే వస్తుంది కదా. సో మనకి ఇన్సిడెంట్ రే అనేది ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకున్నాము, అన్డీవియేటెడ్ రే వస్తుంది. సో ద 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ refracted rays is the
image of the respected object. So these two rays started from టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ టూ రేస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఆబ్జెక్ట్ టాప్ పొజిషన్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అదే పాయింట్ మనకి ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఆ కరస్పాండింగ్ పాయింట్ ఇమేజ్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? సో ఫైనల్లీ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈస్ హియర్ పొజిషన్ between F and C, image position between F and C, and image size diminished, image nature real and inverted మనం చూస్తున్నాము. ఇవే రే రూల్స్ మనం వచ్చేసి ఆబ్జెక్ట్ ఎట్ సి తీసుకుంటే కాన్కేవ్ మిర్రర్లో ఆబ్జెక్ట్ ఎట్ ప్లేస్డ్ ఎట్ సి, ఇమేజ్ ఆల్సో ఫార్మ్డ్ ఎట్ సి లాగా సేమ్ రే రూల్స్ మనం అప్లై చేస్తున్నాము. ఫోర్త్ కేసులో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ సి టు ఎఫ్ అండ్ సి, సో ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. ఓకేనా? ఇమేజ్ మనకు సికి అవతల వస్తుంది. దిస్ ఈజ్ మ్యాగ్నిఫైడ్ అనొచ్చు, ఎన్లార్జ్డ్ అనొచ్చు. ఓకేనా? పొజిషన్ ఆఫ్ ఇమేజ్ బియాండ్ సి, సైజ్ ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్ అండ్ రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అని ఎప్పుడు అంటాం సార్ అంటే రిఫ్రాక్ట్ అయిన తర్వాత, ఒకసారి చూడండి, ఈ రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఆ టూ రేసు ఒకదానికొకటి మీట్ అయితే, ఇలాగా కలిసి ఇంటర్సెక్ట్ అయితే ఈ టైప్ ఆఫ్ రేస్ని మనం కన్వర్జెంట్ రేస్ అంటాము. కన్వర్జెంట్ అంటే అవి కలిసిపోతాయి, కంపల్సరీ ఎంతో దూరం వెళ్ళినాక కలుస్తాయి, కంపల్సరీ ఎక్కడో మీట్ అవుతాయని మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ ఎందుకు అంటే వాటి మధ్యలో డిస్టెన్స్ అబ్జర్వ్ చేస్తే తగ్గుతూ పోతుంది కాబట్టి అవి మీట్ అవుతాయి. దోస్ టైప్ ఆఫ్ రేస్ వీ కాల్ ఇట్ యాజ్ కన్వర్జింగ్ రేస్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ఫిగర్ 16, దీస్ టూ ఆర్ ప్యారలల్ రేస్. ఇక్కడ వచ్చేసి ఈ టూ రేస్ మనం ప్యారల్ రేస్ అంటాము. అవి ఎక్కడ మీట్ అవ్వవు, వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ మనకి సేమ్ ఉంది, వాటి మధ్యలో ఉండే డిస్టెన్స్ సేమ్ ఫిక్స్డ్ ఉంది, కాన్స్టాంట్గా మనకు ఒక రైల్వే ట్రాక్లో ట్రాక్స్ మధ్యలో డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉన్నట్టు ఫిక్స్డ్ ఉంది. సో దీస్ టూ రేస్ ఆర్ నాట్ కన్వర్జింగ్ రేస్, నాట్ డైవర్జింగ్ రేస్. దీస్ టూ రేస్ ఆర్ ప్యారల్ రేస్. ఫిగర్ 16. ఫిగర్ 15 కన్వర్జింగ్ రేస్. నెక్స్ట్ figure 14 also converging rays, right? But we get diverging rays in figure 17. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి అన్నింటికి ఒకటే టూ రే రూల్స్, ప్యారల్ రే త్రూ ఆప్టిక్ సెంటర్, ప్యారల్ రే త్రూ ఆప్టిక్ సెంటర్. వెరీ సింపుల్, టూ రే రూల్స్ నేర్చుకుంటే హ్యాపీగా. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఇవి డ్రా చేస్తారో బుక్ పైన వాళ్ళకి కంపల్సరీ వస్తుంది. డ్రా చేయాలి, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫిగర్ 6th case? See here children, so here we got erected image and virtual image, magnified or enlarged image. So image is formed same side of the object. సో మనము సార్ ఇక్కడ మరి ఈ టైప్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రేస్ని ఎలా అంటాము అంటే, ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ మనకి, ఈ రిఫ్రాక్టెడ్ రేసు అవి ఒకదానికొకటి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ మధ్యలో డిస్టెన్స్ మాత్రం పెరుగుతుంది, తగ్గట్లేదు, ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రేస్ వీ కాల్ ఇట్ యాజ్ డైవర్జింగ్ రేస్. దట్స్ వై డైవర్జింగ్ రేస్. సార్ కన్వర్జింగ్ లెన్స్ అన్నారు, మరి డైవర్జింగ్ రేస్ వచ్చాయి అంటే ఈ ఒక్క కేసులోనే వస్తాయి. 6 కేసెస్లో 6th కేసులోనే వస్తాయి. కాన్కేవ్ మిర్రర్లో కూడా అది డైవర్జింగ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ ఓన్లీ 6th కేసులోనే ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ మధ్యలోనే మనకు డైవర్జింగ్ రేస్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఏ మిర్రర్లో ఏ లెన్స్లో అయినా సరే డైవర్జింగ్ రేస్ వచ్చాయి అంటే మనము ఇమేజ్ నేచర్ ఏం చక్క వర్చువల్ అని చెప్పొచ్చు అండ్ ఎరెక్ట్ అని చెప్పొచ్చు. వర్చువల్ ఎరెక్ట్ అని చెప్పొచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. డైవర్జింగ్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్ కానీ రిఫ్రాక్టెడ్ రేస్ కానీ. ఓకేనా? సో మనం వచ్చేసి వర్చువల్ అండ్ ఎరెక్ట్ అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో టోటల్ explanation, nature, finished. Next one is image formation by the concave lens. Concave lens లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్యారలల్ రే అనేది ఇట్ డైవర్జెస్, ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్ అండ్ అన్డీవియేటెడ్ రే. సో మనకు ఈ టూ రేస్ వచ్చేసి మనకు
ఒకసారి బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే అవి దే సీమ్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఈ టూ డైవర్జింగ్ రేస్ అనేవి అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ టూ డైవర్జింగ్ రేస్ అంటే ఇమేజ్ టిప్ ఆఫ్ ద ఇమేజ్ నుంచి వచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనము ఆ పాయింట్ని మనం ఏం చేస్తున్నాం, మనం ఇమేజ్గా తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సో సి చిల్డ్రన్ హియర్ ఇమేజ్ ఫార్మ్డ్. ఓకే, డైవర్జింగ్ రేస్ స్టార్టింగ్ పాయింట్ని మనం ఇమేజ్గా తీసుకుంటాము. దట్ టైప్ ఆఫ్ ఇమేజ్ వి కాల్ ఇట్ యాజ్ వర్చువల్ ఇమేజ్. అండ్ డిమినిష్డ్ ఇమేజ్ వచ్చేసింది, మనకు చిన్నగా వచ్చేసింది. ఎరెక్ట్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, మీ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా అండర్లైన్ చేసుకోండి పాయింట్స్. రైట్, నెక్స్ట్. సో మనకు వచ్చేసి ఇంతకుముందు కంప్లీట్ ద రే డయాగ్రామ్ వచ్చేసింది కదా. సో దాన్ని ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ 4లో మనకి ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో ఎలా డ్రా చేయాలి, ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ 5. రైట్, సో ఈ ఎగ్జాంపుల్ 5 చూద్దాం ఒకసారి ఎలా డ్రా చేయాలనేది. సో నేను చెప్పే పాయింట్స్ యాజ్ టీజ్గా మీ నోట్స్లో కూడా రాసుకోండి ఈ పాయింట్స్, లేకపోతే అర్థం కాదు. ఓకే, స్టెప్ 1, డ్రా ద ప్యారలల్ రే, డ్రా ద ప్యారలల్ ఇన్సిడెంట్ రే టు ద given incident ray. Ray, single ray or parallel rays. Draw the parallel incident ray to the given incident rays through optic center. ఓకేనా, ఇన్సిడెంట్ రే తీసుకుంటాము, ఇచ్చిన రేస్కి ప్యారలల్గా తీసుకుంటాము. ఆ రే మళ్ళీ ప్యారలల్గా అంటే ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు కదా, దాన్ని ప్యారలల్గా తీసుకుంటున్నాం. బట్ ఈ రే అనేది కంపల్సరీ ప్యారలల్గా ఉండాలి, ప్లస్ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవ్వాలి అనేది మనకు పాయింట్. చూడండి, దానికి ప్యారలల్గా ఉంది, ప్లస్ ఆప్టిక్ సెంటర్ నుంచి పాస్ అవుతుంది. వెరీ గుడ్, ఇదనమాట కండిషన్. వీ హ్యావ్ టు డ్రా ద అన్డివియేటెడ్ రే. ఓకే, అన్డివియేటెడ్ రే డ్రా చేస్తున్నాము అంటే వచ్చేసి అన్డివియేటెడ్కి డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను వినండి. వీ హ్యావ్ టు డ్రా ద ప్యారలల్ రే, వీ హ్యావ్ టు డ్రా ద ప్యారలల్ ఇన్సిడెంట్ రే టు ద గివెన్ ఇన్సిడెంట్ రేస్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఎస్, ఇట్ ఈస్ అన్డివియేటెడ్. అది ఆప్టిక్ సెంటర్ నుంచి తీసుకున్నాం కాబట్టి అన్డివియేటెడ్ అయిపోయింది, బాగుంది. స్టెప్ 2. Step 2. What is step 2? Draw the focal plane. Draw the focal plane. అంటే మనం వచ్చేసి జస్ట్ డాటర్ లైన్ తోటి మనం ఫోకల్ ప్లేను F1 పైన డాటర్ లైన్ తోటి F1 టచ్ చేస్తూ మనం ఫోకల్ ప్లేను డ్రా చేస్తాము. ఇది స్టెప్ 2. ఓకేనా, సో ఇది స్టెప్ 1, ఫోకల్ ప్లేన్ డ్రా చేయడం స్టెప్ 2. ఈ 2 స్టెప్లు వచ్చేసి మనకు ఆన్సర్ అయిపోయింది. స్టెప్ 3, మార్క్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ అన్డివియేటెడ్ రే అండ్ ఫోకల్ ప్లేన్. ఓకేనా, సో ఇక్కడ మనకు అన్డివియేటెడ్ రే, ఫోకల్ ప్లేన్ రెండు మీట్ అయిన పాయింట్ని మార్క్ చేయమంటున్నాను. స్టెప్ 3లో మార్క్ ద undeviated ray, point of intersection of undeviated ray and focal plane. That is step 3. And step 4 is now the incident ray, all the incident rays converges at that point. So మనకి ఇక్కడ వచ్చిన పాయింట్ ఏదైతే ఉందో అదే పాయింట్ దగ్గర మనకు రేస్ అనేవి కన్వర్జ్ అవుతాయి. మనకి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ పాయింట్ వచ్చిందో అక్కడే కన్వర్జ్ అవుతాయి. స్కేల్ తీసుకొని అన్ని రేస్ అక్కడ కన్వర్జ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింగిల్ రే కాకుండా చాలా రేస్, ప్యారలల్ రేస్ ఇచ్చాడు అనుకుందాము. ఇలాగా ఇంకా చాలా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ రేస్ కూడా మనకి ఇక్కడే మీట్ అవుతాయి. ఈ అన్ని రేసు ఒకే పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, ఫోకస్ దగ్గర కాదు. ఆ ఫోకస్ F1 అనేది
మనకి పైకి షిఫ్ట్ అయిపోయింది, ఎందుకంటే ప్యారలైజ్ కింద నుంచి వస్తున్నాయి కాబట్టి. ఓకేనా. సో ఆల్ ఇన్సిడెంట్ రేస్ దే ఆర్ మేకింగ్ సమ్ సర్టన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకి పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ అవి అన్ని ప్యారలైజ్ కంపల్సరీ కన్వర్జ్ అవుతాయి. కన్వర్జింగ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అంటే ఇలాగా స్టెప్ 1 స్టెప్ 2 చెప్పాను కదా. స్టెప్ 1లో అన్డివియేటెడ్ రే ప్యారలల్ రే డ్రా చేస్తాం, స్టెప్ 2లో ఫోకల్ ప్లేన్ డ్రా చేస్తాం, రెండు మీట్ అయిన పాయింట్ని ఐడెంటిఫై చేస్తాం, ఆ పాయింటే కన్వర్జింగ్ పాయింట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ one is the task about concave lens. Same first point. Step 1, draw the parallel incident ray which is passing through the optic center. Step 1, draw the parallel incident ray which is parallel to the given rays and passing through optic center. చూడండి, ప్యారలల్గా ఉంది ప్లస్ ఆప్టిక్ సెంటర్ నుంచి కూడా వెళ్తుంది. ఓకే, గివెన్ రేకి ప్యారలల్ ఉంది, ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తుంది. చాలా ఈజీ కదా. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్, డ్రా ద ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అన్నప్పుడు కంపల్సరీ F1 నుంచే డ్రా చేయాలి. ఇక్కడ చిన్న ట్విస్ట్ అనమాట, F2 తీసుకోవద్దు. ఫోకల్ ప్లేన్ డ్రా చేయడానికి F1 తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫోకల్ ప్లేన్ అనేది F1 నుంచి డ్రా చేశాను. సో ఇంతకుముందు వచ్చేసి F1 నుంచి డైవర్జ్ అయింది కదా, బట్ F1 పాయింట్ షిఫ్ట్ అవుతుంది, F2 కాదు కదా. F1 పాయింట్ డైవర్జింగ్ పాయింట్ చేంజ్ అయింది. ఎక్కడ చేంజ్ అయింది అంటే అన్డివియేటెడ్ రే, మనకు అన్డివియేటెడ్ రే ప్లస్ ఫోకల్ ప్లేన్ ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ. స్టెప్ 1, డ్రా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద గివెన్ rays and it is passing through the optic center is undeviated అన్నాం. సెకండ్, స్టెప్ 2, draw focal plane through the F1. Draw focal plane for the F1. Third step, identify the point of intersection of focal plane and undeviated ray. Identify, mark it. Now finish. So now this is the diverging point. సో ఈ పాయింట్ నుంచి ఇట్లా డైవర్జ్ అయినట్టు మనకు స్కేల్ తీసుకోండి. డైవర్జింగ్ పాయింట్ని, ఈ పాయింట్ని మనకు వచ్చేసి ఒకసారి మీకు డాటర్ లైన్స్ చూపించాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్కేల్ తీసుకొని ఇక్కడ డాటర్ లైన్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి రే అనేది ఎగ్జాక్ట్గా డైవర్జ్ అయిపోతుంది. ఓకేనా, మీకు రే అనేది డైవర్జ్ అయిపోతుంది. చూడండి ఒకసారి. ఓకే, అన్డివియేటెడ్ రే డ్రా చేసినాం, ఫోకల్ ప్లేన్ డ్రా చేసినాం అనుకోండి కాసేపు. ఇది ఫోకల్ ప్లేన్ డ్రా చేసినాం. సో నెక్స్ట్ రే అనేది మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోకల్ ప్లేన్ మనకు వచ్చి వర్చువల్ ఫోకస్ అనమాట. ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. సో ఆ పాయింట్ నుంచి మనకు డైవర్జ్ అయినట్టుగా మనకు డైవర్జింగ్ రేస్ వస్తాయి. ఓకే సార్, మరి మిగతా రేస్ ఉంటే ఎలాగో అన్నప్పుడు ఇక్కడ మిగతా రేస్ కూడా చాలా ఉన్నాయి అనుకోండి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలా డైవర్జ్ అవుతాయి అంటే ఒకసారి చూద్దాము. అన్నీ ఇదే పాయింట్ నుంచి వచ్చినట్టుగా. ఓకేనా, యాక్చువల్గా లోపల డాటర్ లైన్స్ గీయాలి, బట్ ఆ పాయింట్ నుంచి వచ్చినట్టుగా ఇవన్నీ డైవర్జ్ అవుతాయి. ఆ పాయింట్ నుంచి వచ్చినట్టుగా మనకు డైవర్జింగ్ పాయింట్ యాక్చువల్గా F1 నుంచి పైకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మీరు పెన్సిల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది. ఓకేనా, మీ పొటెన్షియల్ మీకున్న మైండ్ పవర్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా వస్తుంది. ఓకే, సో యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ రాజు సార్. నెక్స్ట్ వచ్చేసి క్లియర్గా వాట్ ఐ ఎక్స్ప్లెయిన్ సేమ్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ ఇన్ ద ఫిగర్ 5C. ల్యాబ్ యాక్టివిటీ ఇక్కడ వచ్చేసి సేమ్ యాజ్ కాన్కేవ్ మిర్రర్ ల్యాబ్ యాక్టివిటీ మనం ఇక్కడ చూస్తాము. ఓకే,
ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ల్యాబ్ యాక్టివిటీ సపరేట్ మీకు కంపల్సరీ ఒక వీడియో చేస్తాను. కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ల్యాబ్ యాక్టివిటీ టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇది యాక్టివిటీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే వీడియోలో. మీరు వచ్చేసి టచ్లో ఉండండి. లెన్స్ ఫార్ములా అన్నప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్ క్రైటీరియా యూజ్ చేసుకొని మనకు లెన్స్ ఫార్ములా అనేది ఇక్కడ ఇచ్చాడు. ఏంటి అది లెన్స్ ఫార్ములా? చూడండి, 1/v - 1/u = 1/f. ఇందులో నేను చెప్పే ప్రతి ఫార్ములా అనేది, ప్రతి పాయింట్ అనేది ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇందులో వచ్చేసి లెన్స్ ఫార్ములాలో u ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v ఇమేజ్ డిస్టెన్స్, f ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ మనకి వచ్చేసి ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ height of image to height of object or size of image to size of object గా మనం తీసుకుంటాము. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ యూజ్ చేసి లెన్స్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు మనకి ఆబ్జెక్ట్ సైడ్ పాజిటివ్ తీసుకోండి. సైన్ కన్వెన్షన్స్ అనేది తర్వాత చెప్తా మీకు. ఆబ్జెక్ట్ సైడ్ పాజిటివ్ తీసుకోండి, ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ నెగిటివ్. ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ సైడ్ పాజిటివ్ తీసుకుందాము, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్. సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. ఆబ్జెక్ట్ సైడ్ ఎప్పుడైనా నెగిటివ్ తీసుకోండి, ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ పాజిటివ్ తీసుకోండి. ఓకే. ఆబ్జెక్ట్ సైడ్ మాత్రం నెగిటివ్, ఆబ్జెక్ట్కి అదర్ సైడ్ పాజిటివ్ తీసుకోండి. అంటే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అయినా సరే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అయినా సరే, ఏదైనా. యాక్టివిటీ 2 కూడా మీకు చాలా క్లియర్ అవుట్పుట్ అనేది నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మీకు యాక్టివిటీ 2 ప్లస్ ల్యాబ్ యాక్టివిటీ 2 కలిపి వీడియో వస్తుంది. నెక్స్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, డెరివేషన్ కాదు, ఓన్లీ ఫార్ములానే. సో మనకు అదేంటంటే ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూడండి. సారీ, లెన్స్ మేకర్స్ ఫార్ములా వచ్చేసి మనకు మై గాడ్ ఎస్నా, ఇక్కడ వచ్చేసి మనకు లెన్స్ మేకర్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదనమాట. 1/f = n-1 × 1/r1 - 1/r2. f అంటే ఫోకల్ లెంత్, n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పొచ్చు. ఒకసారి యు అబ్జర్వ్ అబోవ్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకు ఇక్కడ ఇచ్చాడు, చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి NBA అన్నాడు. ఓకేనా. NBA అంటే మనకు 2 మీడియమ్స్ ఉంటాయి. ఒక మీడియం ఉన్నప్పుడు 2 మీడియమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అనుకుందాము. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, బయట ఎయిర్ ఉంది, ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, ప్లస్ లోపల వాటర్ ఉన్నాయి, వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఇది n2 బయట n1 ఉంది అనుకోండి. ఇప్పుడు లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కావాలంటే మనం n2/n1 వేస్తాము. సో దీన్ని మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాం. సో ఇక్కడ ఏం చెప్పాడు, సరౌండింగ్ మీడియం ఎయిర్ అన్నాడు, సరౌండింగ్ మీడియం ఎయిర్ అన్నాడు కాబట్టి ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం 1గా తీసుకుంటాము. అలాంటప్పుడు డినామినేటర్ 1 అయిపోయి మనం డైరెక్ట్గా స్మాల్ n అనేది లెన్స్, ఆ గ్లాస్ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ n, బయట సరౌండింగ్ గ్లాస్ ఉంది కదా, ఎయిర్ ఉంది కదా, ఆ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చేసి 1. అలాంటప్పుడు మనం n2/n1 వేసినప్పుడు n2 అంటే లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n/n1 అంటే ఇట్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1. సో n/1 అయినా మన డైరెక్ట్ n కదా. సో అందుకే మనకు వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాడు, డైరెక్ట్ n తీసుకున్నాడు, n2/n1ని డైరెక్ట్ n తీసుకున్నాడు. సో దీన్ని మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాము. నోట్ దిస్ పాయింట్. ఓకే. R1 and R2 are the refractive indices of the lenses. Right.
సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ గుడ్ వే. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ అప్లై చేయాలి. క్వశ్చన్ చూద్దాము ఫస్ట్. సో ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో, వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ డబుల్ కాన్కేవ్ లెన్స్ కెప్ట్ ఇన్ ఎయిర్. ఫస్ట్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చింది కాన్కేవ్ లెన్స్, ఓకేనా. లెన్స్ ఎయిర్ కెప్ట్ ఇన్ ఎయిర్ అన్నాడు, అంటే సరౌండింగ్ మీడియం ఏంటిది, ఎయిర్ దాని చుట్టూ ఎయిర్ ఉంది. ఎందుకంటే మళ్ళీ దాని మీడియం తెలవాలి, ఓకేనా. మనకు సరౌండింగ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలియకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎయిర్ అనుకో, ఇప్పుడు చెప్పాను కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1 అని, అది విత్ 2 స్పెరికల్ సర్ఫేసెస్ ఆఫ్ రేడియస్ R1 అండ్ R2. సో 2 సర్ఫేస్లు ఉన్నాయి, R1 30, R2 60 అన్నాడు, ఓకేనా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే R1 అంటున్నాడు అంటే మనకు ఫస్ట్ సర్ఫేసే కదా R1. ఫస్ట్ ఇన్స్టెంట్ రే ఏ సర్ఫేస్ని టచ్ చేస్తుందో ఆ సర్ఫేస్ని మనం C1 R1 అంటున్నాం. సో R1 అన్నప్పుడు ఫస్ట్ సర్ఫేస్ సెంటర్ కూడా ఆబ్జెక్ట్ సైడే ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ ప్రకారము మనకు నెగిటివ్ వస్తుంది, ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ వస్తుంది. సో R2 అన్నప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ R2 వచ్చేసి అదర్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి ఇది పాజిటివ్ వస్తుంది కదా. R2 వచ్చేసి పాజిటివ్ వస్తుంది, ఓకేనా. క్లియర్గా అక్కడ కూడా మెన్షన్ చేశాడు పాజిటివ్ అని. సో అందుకే మనకి ఏం చేశాడు ఇక్కడ చూడండి, R1 నెగిటివ్ తీసుకున్నాడు, R2 పాజిటివ్ తీసుకున్నాడు. అట్లనే సబ్స్టిట్యూట్ చేయాలి. R1 నెగిటివ్ -30 సబ్స్టిట్యూట్ చేస్తాడు. జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే చేయగలుగుతారు, లేదు అంటే తప్పులు వస్తాయి. సో మరి మీకు మ్యాథ్స్ ప్రాబ్లం ఉంటే క్లియర్ చేసుకోండి, ఓకేనా. ఫినిష్ నానా. కీవర్డ్స్ వి డిస్కస్డ్ అబౌట్ లెన్స్, ఫోకల్ లెంత్, ఫోకస్, ఆప్టిక్ సెంటర్, ప్రిన్సిపల్ యాక్సిస్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకల్ ప్లేన్. ఇన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ లెంత్లో చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు the formula used when light ray enters a medium with refractive index N2 from the medium with refractive index N1 at curved surface with a radius of curvature R అన్నాడు. 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు వచ్చి ఒక రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా యూజ్ చేస్తాము. నెక్స్ట్ లెన్స్ ఫార్ములా ఇంత క్లియర్గా ఉంది చూడండి, ఇందులో కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా ఉంది ఇక్కడ, ఓకే. నెక్స్ట్ ఇక్కడ లెన్స్ ఫార్ములా ఉంది, ఇక్కడ లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంది. సమ్మరీ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి మనం. క్లియర్గా లెన్స్ మేకర్స్ ఫార్ములాలో టర్మ్స్ ఏంటి అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ ఏ క్వశ్చన్ మ్యాంక్ కూడా మనకు అవసరం లేదు, అంత క్లియర్ కాన్సెప్షువల్గా ఉంది. 6 కేసెస్కి టేబులర్ ఫామ్లో ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకోవాలి. ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఒక లెన్స్ అనేది 1, 2, 3. ఇక్కడ 3 మెటీరియల్స్లో 3 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉన్నప్పుడు 3 మెటీరియల్స్తో తయారు చేసినప్పుడు హౌ మెనీ ఇమేజెస్ ఇట్ విల్ ఫామ్ మీన్స్ ఎన్ని సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తే మనకు అన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ 3 సబ్స్టెన్సెస్ యూజ్ చేసినాం కాబట్టి మనకు ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ద లెన్స్ ఈస్ 3. కాంబినేషన్ ఆఫ్ లెన్స్ ఇది 3 ఇమేజెస్ మనకు ఫామ్ అవుతాయి అనేది మనకి ఇక్కడ ఆన్సర్. 3 డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ యూజ్ చేశాడు కాబట్టి, ఓకే, అది అక్కడ ఆన్సర్. నెక్స్ట్ కంప్లీట్ ద రే డయాగ్రామ్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. క్వశ్చన్ వచ్చేసి అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్ కాబట్టి మనము డైవర్జింగ్ లెన్స్ కదా ప్యారలల్ డ్రా చేస్తాము. ఇక్కడ ఫిగర్ Q5 ఇచ్చాడు. Q5, Q6 అనేవి మనకు ఆబ్జెక్ట్ పొజిషన్లు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇది ఒక ఆబ్జెక్ట్గా తీసుకోవాలి, ఇది ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటాము. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకు లెన్స్ కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ P and F తీసుకున్నప్పుడు మనకు వర్చువల్ ఎన్లార్జ్డ్ ఫామ్ అవుతుంది కదా, అట్లా మనం కన్వర్ట్ చేసుకోవాలి.
ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, మనకు ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, ఇది వచ్చేసి ఇమేజ్, వర్చువల్ ఎఫెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది కదా. సో అలా కన్వర్ట్ చేసుకుంటాము. ఓకేనా, లేదు అంటే డిమినిష్డ్ ఇమేజ్ కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగా, మనకు వచ్చేసి కాన్కేవ్ తీసుకున్నప్పుడు కూడా ప్యారల్ రేస్ ఇది ఆబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు, ఇది ఆబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు మన డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో అట్లా మనం 2 కేసులు ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలా హైపోథెటికల్ క్వశ్చన్ ఇది, అర్థం చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కేసులో వచ్చినప్పుడు ఇది మాత్రం డిమినిష్డ్ ఉంది, ఇక్కడ మనకు చిన్నగా ఉంది, ఇది మాత్రం పెద్దగా ఉంది. అంటే మనం ఏం చేస్తున్నాము, కాన్వెక్స్ కంపల్సరీ కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేయాల్సిందే. యూజ్ చేసినప్పుడు బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉన్నప్పుడు బియాండ్ సి ఎన్లార్జ్డ్ వచ్చింది కదా, అదే కేసు. ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి ఉన్నప్పుడు ఇమేజ్ పొజిషన్ బియాండ్ సి ఎన్లార్జ్డ్ వస్తుంది. ఆ కేసే మనకి ఇదనమాట. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇచ్చాడు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, సో ఎంసీక్యూలు కూడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్డ్ టు మేక్ ఏ లెన్స్, అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్సే యూజ్ చేస్తాము. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందన్నా క్లే అవుతుంది. మట్టి అనేది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాదు. సో కాబట్టి మనకు అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. వీటి ఆన్సర్స్ అన్ని మీరు చేయండి. ఇవి వచ్చేసి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి. ఓకేనా, సో ఫైనల్లీ అవర్ chapter is successfully finished. So thank you, my dear students. Okay, meet soon.